నమస్తే మన యూట్యూబ్ వీక్షకులకు. యమ్మీగా ఉండే ఈ చపాతీ, ఈ కర్రీ, కొబ్బరి పొడి చూడ్డానికి బాగుంది కదా. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇది నార్మల్ చపాతీ అయితే కాదు, మల్టీగ్రెయిన్ ఆటా వరం కంపెనీ, ప్రకృతి వరం కంపెనీ. ఈ ఆటాలో ఏమేమి ఉన్నాయంటే వీట్, సోయా, బాజ్రా, జోవర్, ఫింగర్ మిల్లెట్. ఇవి విడివిడిగా జొన్న రొట్టె చేయాలన్నా అందరికీ రాదు, అది ఎక్స్పర్టైజెస్ ఉండాలి చేయడానికి. కాబట్టి ఇది ఎలా చేయాలంటే మల్టీ మిల్లెట్ ఆటాలో జల్లించి పెట్టుకున్న మల్టీ మిల్లెట్ ఆటా, దీంట్లో గోరువెచ్చటి నీళ్లు వేసి ఇలా మొత్తం పిండిని బాగా కలియబెట్టాలి. కొద్దిగా సాల్ట్ వేసి, సాల్ట్ వద్దనుకుంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే సాల్ట్ వాడకూడదంటే సాల్ట్ కూడా అవసరం లేదు. అలానే వేడి నీళ్ళతో కాస్త పిండిని బాగా తడపాలి. ఎందుకు మిల్లెట్ వేడి నీళ్ళలో తడపమంటారు అంటే బాగా అరగడానికి, త్వరగా నానడానికి. మిల్లెట్ ఫుడ్ ఏదైనా ఎంత నానబెడితే అంత బాగా టేస్ట్ మరియు అది అంత బాగా వస్తుంది కూడా. మిల్లెట్ని ఎక్కువ నానబెడితే దానిలో మనకి ఫలితాలు కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే రౌండ్గా కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన షేప్స్లో కానీ చేసుకొని చపాతీ ఒత్తుకొని, ఆ చపాతీ చేయడానికి కూడా ఎక్కువ నూనెలు పూసి మడతకి ఇన్ని వ్యాసంగాలు ఇందులో లేవు. సింపుల్గా ఒకే మడత, ఒక పూరీలాగా చేయటం. దాన్ని పుల్కాలాగా తినొచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నెయ్యి వేస్తే ఆవు నెయ్యి, స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యి వేస్తే మరింత టేస్టీ మరియు మరింత ఆరోగ్యకరం కూడా. బాగా రెండు వైపులా ఎర్రగా కాల్చి కొంచెం నెయ్యి వేసి ఇస్తే చాలా నిజంగా యమ్మీగా ఉంటుంది. కొబ్బరి పొడి వేసుకొని దాన్ని కర్రీలో ఏదైనా దాల్ కానీ వెజిటబుల్ కర్రీ కూడా వాడచ్చు. ఈ చిరుధాన్యాలు ఆరోగ్యంగా ఉంటుంది తినడం వల్ల. ఇంకొకటి ఇది వేడివేడిగానే తింటేనే బాగుంటుంది, చల్లారిపోతే గట్టిగా అవుతుంది రొట్టె. అందువల్ల ప్రయాణాలకు వెళ్ళాలన్నా కొంచెం లూజ్గా పిండి కలుపుకోండి. ఇలా చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదూ. ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ 30 బ్రేక్ఫాస్ట్లు చెప్పబోతున్నా. దయచేసి నోట్ చేసుకొని తిని ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ ఇట్లు